గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా పరిశుద్ధ గ్రంథంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో పౌలు గారి మాటలను ధ్యానించుకుందాం. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. జీవించు వారికి మీదట తమ కొరకు కాక, ఎవరైతే తమ కొరకు మరణించి మరణాన్ని జయించి లేచారో ఆ యేసు క్రీస్తు కొరకే జీవించు అనే మాటను భక్తుడైనటువంటి పౌలు చెప్తున్నారు. యేసు క్రీస్తు కొరకే జీవించడం అంటే తన జీవితంలో క్రీస్తుని కేంద్రంగా చేసుకుని జీవించుట. క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ అంటారు. మనం క్రైస్తవులమే, క్రైస్తవ కుటుంబాలుగానే జీవిస్తున్నాం. క్రైస్తవ కుటుంబములుగా ఉన్న మనలో క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్, క్రీస్తు కేంద్రిక కుటుంబాలుగా మనం ఉంటున్నామా? క్రీస్తు కేంద్రిక కుటుంబాలుగా ఉండాలి అంటే ఏం చేయాలండి అంటే, మన కొరకు కాదు, మన జీవితంలో మనం చేసే ప్రతి దాంట్లో నా యేసయ్య సంతోషపడుతున్నాడా, నా యేసయ్యను నేను మహిమపరుస్తున్నానా, నా మాట, నా తలపు, నా యోచన, నా క్రియ, సరదాగా నేను చేసే నా ఎంజాయ్మెంట్లో కూడా యేసయ్యను సంతోషపరుస్తున్నానా, లేక నా ఇచ్చను మాత్రమే తృప్తిపరుచుకుంటున్నా అని ఒక్కసారి ప్రశ్న వేసుకుని, ప్రతి విషయంలో మనము మన కుటుంబస్తులము క్రీస్తుకి ప్రీతికరంగా ఆయన చెప్పిన బోధలో ఆయనకు సంతోషకరంగా నడిచే జీవితమే క్రీస్తు కేంద్రిక జీవితం. చాలామంది జీవితాల్లో క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ కంటే రిలిజియన్ సెంటర్డ్ లైఫ్ అయిపోతుంది. క్రీస్తు కేంద్రిక కుటుంబాల కంటే మతము కేంద్రిక కుటుంబం అయిపోతుంది. మతం పాటించేస్తూ ఉంటారంతే. ఆదివారం గుడికి వెళ్ళాలి, ఈ పలానా రోజు ఉపవాస ప్రార్థన చేయాలి, ఇలా ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదవాలి, ఒక రెగ్యులర్ టైం టేబుల్ కింద రెగ్యులర్ డైలీ రొటీన్ ఇలా జరగాలి అన్నట్టుగా వెళ్ళిపోతుంది. క్రీస్తు కేంద్రిక కుటుంబంలో, క్రీస్తు కేంద్రిక వ్యక్తిలో హృదయంలో ముందుండేది ఏంటంటే ప్రేమ. ప్రభు పట్ల విశ్వాసము, ప్రభు పట్ల ప్రేమ, ప్రభు యొక్క దప్పిక మనలో ఉండాలి. ఆ దప్పికతో ప్రార్థన చేయాలి, దప్పికతో ధ్యానించి ఆరాధన చేయాలి, ఆ దప్పికతో పరిశుద్ధంగా నీతిగా ఉండాలనే తపన ఉండాలి. ఎందుకురా నువ్వు ఎలా ఉంటున్నావంటే, నా యేసు ప్రభు అంటే నాకు ఇష్టం, ఆయనకి ఇష్టమైన విధంగా జీవించడం నా భాగ్యం కనుక ఎలా ఉంటున్నా. ఎందుకురా ఈ యొక్క ఎంజాయ్మెంట్ వదిలేసుకుంటున్నావు? ఈ లోకంలో అనేకమైనటువంటి ఎంటర్టైన్మెంట్స్ ఉంటున్నాయి, నీ ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారంటే అంతకంటే ఎంజాయ్మెంట్ నా యేసయ్యకు ప్రీతికరంగా ప్రతి క్షణం నేను ఎంజాయ్ చేస్తే ఈ లోకంలో ఉన్న సమస్తమైన సుఖ సౌఖ్యాల కంటే నాకు ప్రభులో ఉన్నది అని మన మాటల్లో కాకుండా మన క్రియల్లో చూపించగలగాలి. అది మనలో మాత్రమే కాదు, మన ఇంట్లో ఉన్న వారందరిలోనూ కూడా ఉండాలి. అట్టి జీవితం మనం కలిగి ఉంటే నిజంగా మనము, మన కుటుంబాలు క్రీస్తు కేంద్రిక కుటుంబాలు అవుతాయి. పౌలు గారు అదే చెప్పారు. పౌలు గారు తన జీవితంలో ఇంతకుముందు ఈ లోక సంబంధమైన వాటి మీద చాలా అతిశయిస్తూ, చాలా ఆనందిస్తూ, గొప్పగా గర్వంగా ఎంచుకున్న వ్యక్తి, వాటిని క్రీస్తు పరిచయం అయిన తర్వాత, క్రీస్తు కేంద్రిక వ్యక్తిగా మారిపోయిన తర్వాత ఏమి ధనఘనతలు, ఏమి గౌరవ మర్యాదలు అనుకున్నాడో వాటిని పెంటగా ఎంచాడట. వాటిని ఏమాత్రము కూడా ఘనతగా ఎంచకుండా తన ఘనత అంతా కూడా క్రీస్తు కొరకు బ్రతకాలి, క్రీస్తు కొరకు కొందరిని రక్షించాలి, క్రీస్తు కొరకు చచ్చిపోవాలి. అది తప్ప ఇంకొక ఆలోచన లేదు. అదే ఈ మాటలో చెప్తున్నాడు. మన కొరకు ఆయన మరణించాడు కనుక జీవించు వారికి మీదట తమ కొరకు జీవించకుండా, ఎవరు తన కొరకు మరణించి తన ప్రాణం ఇచ్చాడో ఆయన కొరకు జీవించుటయే మన లక్ష్యంగా భావించాలన్నాడు. అట్టి జీవితం కొరకు మనం ప్రభువుని అడుగుదాం. ప్రభువా, నేను, నా భార్య, నా పిల్లలు, లేక నా భర్త, నా పిల్లలు, నా తల్లిదండ్రులు నిన్ను సంతోషపరిచి నీ వాక్యానుసారంగా జీవించి, నీ ద్వారా ఈ కుటుంబము క్రైస్తవ కుటుంబం అని నీ ద్వారా పిలువబడే విధంగా నా కుటుంబాన్ని మార్చు ప్రభువా. నా కుటుంబాన్ని అదే విధంగా మా చివరి శ్వాస వరకు మా కుటుంబంలో ప్రతి ఒక్కరిని అలా నడిపించు ప్రభు అని దేవుడిని అడుగుదాం. ఒకవేళ ఇంకా మన కుటుంబాల్లో మారిన వారు ఉంటే, ఆల్రెడీ అలా జీవిస్తున్న వ్యక్తులు ఖచ్చితంగా భర్త క్రీస్తు కేంద్రిక వ్యక్తిగా బ్రతికితే, అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 7వ అధ్యాయం 14వ వచనం చెప్పినట్టుగా, విశ్వాసి అయిన భర్త ద్వారా విశ్వాసి అయిన భార్య
అలాగే విశ్వాసి అయిన భార్య ద్వారా అవిశ్వాసి అయిన భర్త ఖచ్చితంగా రక్షింపబడతాడు. దేవుడు అట్టి కృప అట్టి భాగ్యం మనకిస్తాడు. మన ప్రార్థనలు నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదే బహుబలము గలదై ఉండును కనుక మన ప్రార్థన మన కన్నీరు ఖచ్చితంగా మన కుటుంబాన్ని రక్షిస్తుంది. ప్రియమైన దేవుని సంగమా, ముందు వ్యక్తిగతంగా మనం క్రీస్తుని కేంద్రంగా చేసుకుని క్రీస్తుకి ఇష్టమైన విధంగా మాట, చూపు, తలపు, ఆలోచన, ఉద్దేశం, క్రియలు కలిగి ఉన్నాం. దేవుడు ఆ విధంగా జీవించటానికి ఆయన ఆత్మ ద్వారా మనకు సహాయం చేసి మనం దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు కావాల్సిన వాక్యము క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ గురించి నాయన మాకు బోధించినందుకు వందనాలు. మా కొరకు నీవు మరణించావు, మా కొరకు నీవు పునరుద్ధానుడివై లేచావు, మా కొరకు నువ్వు చేసిన వాగ్దాన ప్రకారంగా జీవ పునరుద్ధానములో ప్రథమ ఫలముగా నీవు లేపబడి మమ్ములను కూడా ఆ విధంగా లేపుతానన్నావు. ప్రభా, మా యొక్క గురి నీవై ఉండాలి. మా హృదయము నిన్ను ఆరాధిస్తూనే ఉండాలి. నీతోనే స్పెండ్ చేయాలి టైం. ఒకవేళ ఈ లోక సంబంధమైన ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో గడిపిన వారిని నిన్ను బట్టి నీలోనే వారిని ఎరిగిన వారమై నిన్ను మహిమపరచుటకై, నీ నామమును గొప్ప చేయుటకై, నీ ప్రేమను పంచుటకై ప్రతి ఒక్కరితో ప్రభా మా యొక్క సంభాషణ, మా యొక్క రిలేషన్ నీలోనే ఉండుటకు సహాయం చేయండి ప్రభా. ఆ విధంగా మా మైండ్స్ని, మా హృదయాలని, మా ఆత్మలను ప్రభా రూపాంతరపరచండి. నిన్ను సంతోషపరుస్తూ, నిన్ను చూస్తూ నీ సన్నిధిని అనుభవించే జీవితం, నీ పరిశుద్ధతలో నిలిచే భాగ్యము, నీ కృపలో నీతిగా జీవించే ధన్యత మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములోని ప్రార్థించి మమ్మల్ని మీ పాదాలకు నీ దక్షిణ హస్తానికి అప్పగించి ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరించి పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగివచ్చి క్రీస్తు కేంద్రిక వ్యక్తులుగా మనందరినీ, మన కుటుంబస్తులను పరిశుద్ధాత్ముడు తీర్చిదిద్ది దీవించునుగాక. ఆమేన్. God bless you. Have a very blessed day.